అండి అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు చిన్న కథ చెప్తానండి. చాలా అంటే చాలా చిన్న కథ. ఒక ఊరిలో ఒక దేవాలయంకి ఊళ్ళో ఉన్న భక్తులందరూ వెళ్తూ ఉంటారండి. అదే దేవాలయానికి ఒక అంధుడు కూడా వెళ్తాడనమాట. ఆ అంధుడు వెళ్ళినప్పుడు ఆ గుడిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన్ని చూసి హేళనగా నవ్వుకుంటూ ఉంటారనమాట. అదే కదండి ఈరోజు టెంపుల్స్లో జరిగేది అదే కదా. వెళతారు, దేవుడి మీద దృష్టి అస్సలు ఉండదు. వాళ్ళేంటి వీళ్ళేంటి అని ఇలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. అలాగే ఆయన్ని చూసి ఎగతాళిగా నవ్వారట. నవ్వినప్పుడు వాళ్ళలో ఒక ఆయన అడిగారంట, ఎందుకయ్యా కళ్ళు లేవు కదా, ఏం కనపడుతుందని నువ్వు స్వామి గుడిలోకి వచ్చావు అని చెప్పేసి. అంధుడు చెప్పిన సమాధానం ఏంటంటే, స్వామిని నేను చూడలేకపోవచ్చు, కానీ స్వామి నా వైపు చూస్తారు కదా, అందుకనే వచ్చాను గుడికి అని అన్నారంట. కళ్ళు లేని అంధుడికి అంత ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు కళ్ళున్న మనము ఎందుకండి విశ్వాసాన్ని కోల్పోతున్నాము చెప్పండి. భగవంతుడిని నమ్మి ఆత్మవిశ్వాసంతో ఉంటే ఎప్పుడు మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరండి. అవును కదా.